మూవీ చాలా 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 బాగుంది. Yeah, of course. Nani already success. He just had to prove himself and he already did that. He was really good. హీరోయిన్ రోల్ కూడా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నార్మల్ గా కాకుండా ఈవెన్ షీ హాజ్ ఎ రియలీ గుడ్ రోల్. సో అది కూడా మిస్ చేయకూడదు. మనోడు నాని బ్రో, ఏంది బ్రో దసరా తర్వాత అక్కడ ఉన్న కత్తులు ఇక్కడ లేవు. ఆల్మోస్ట్ ఎన్ని కత్తులు బ్రో, అబ్బాబ్బాబ్బా. కానీ అబ్బా నడుకుంటే పిచ్చాడు బ్రో, పిచ్చాడు బ్రో. ఏంది బ్రో సినిమా హిట్, సూపర్ హిట్. నాని అన్న సూపర్ హిట్. సినిమా అయితే అద్దరిపోయింది. హీరోయిన్ యాక్టింగ్ శెట్టి మేడం, ఎక్కడి నుంచి వచ్చావు మేడం నువ్వు? అబ్బాబ్బాబ్బా ఏం యాక్టింగ్ మేడం, ఏం యాక్టింగ్ మేడం, ఏం ఆగాలి. కకృతి ఆపుకో ఏం ఆపుకోవాలి బ్రో. బాబా పిచ్చోళ్ళు అయిపోయినా బ్రో లోపల. పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళు. ఏంది బ్రో, ఏం చెప్పాలి బ్రో సినిమా గురించి? ఎంత చెప్పినా తక్కువనే బ్రో, ఏంది బ్రో లాస్ట్ మూమెంట్ లో నా సెట్ వేసిండు నాని అన్న. నువ్వు నా అవ్వ, నువ్వు ఏందన్నా నువ్వు నా సెట్ వేసిండు బ్రో, నా సెట్. నేను దాన్ని చూసి మైండ్ లో బుర్ర పడైపోయినా బ్రో. లాస్ట్ మూమెంట్ లో నా సెట్ వేసిండు, నా సెట్ నాకు లోపడిచ్చిన. ఏంది బ్రో నాని అన్న, నేను మర్చిపోలేనన్నా. నేను ఏం నరుకుడన్నా, అది ఏం నరుకుడు. చచ్చిపోతారు రియాలిటీలో అయితే చచ్చిపోతారన్న మనుషులు. తగ్గించాను నాని అన్న, తగ్గించు. నరుకుడు తగ్గించు. చచ్చిపోతారు. నరికించు తగ్గించు. మూవీ చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కా సక్సెస్ అయినట్టే అండి. టెక్నికల్ అంటే డబ్బులు బాగా పెట్టారు, పెట్టాల్సిన చోట పెట్టారు బాగా. సో వెరీ నైస్ అండి. 1-2 కంపేర్ చేయలేము. అంటే ఫస్ట్ 2 పార్ట్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. స్టోరీ మొత్తం మార్చారు అండ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ కూడా మార్చారు. కొత్త కాన్సెప్ట్ ఒకటి చూపించారు. అంటే ఇప్పటి వరకు తెలుగు సినిమాలో థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఫిల్మ్స్లోని అన్నిటికంటే ఒక డిఫరెంట్ పాయింట్ పట్టాడు. చాలా బాగుంది. అండ్ దట్స్ నెససరీ ఆల్సో ఇప్పుడు ఈ టైంలో ఉందండి. బట్ అది ఏంటంటే మనకి అంత అనిపించదు, ఇట్స్ జస్టిఫైడ్ అనిపిస్తుంది అక్కడ జరిగే దానికోసం. సో యా దట్స్ ఫైన్. హీరోయిన్ కూడా అండి అంత స్టాండ్అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్ ఏం కాదు. బట్ ఇట్స్ గుడ్. ప్రీవియస్లీ శైలేష్ మూవీస్లో ఎలా ఉంటుందో, శైలేష్ గారి మూవీస్లో దానికంటే కొంచెం ఎక్కువే ఉన్నది పోర్షన్. బట్ ఇట్స్ గుడ్ అండి. వెరీ గుడ్ అండి. నేను 4 రేటింగ్ ఇస్తానండి. 5కి 4 రేటింగ్. సాంగ్స్ అని కాదండి అసలు, అంటే సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బాగుంది, కరెక్ట్ ప్లేస్లోనే పెట్టారు. సో ఫ్లోగానే ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ హై మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మ్యూజిక్ కానీ ఏదైనా బ్యాంగింగ్ షార్ట్స్, బ్యాంగింగ్ మ్యూజిక్ మికీ మేయర్ గారిది. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వైలెన్స్ ఉంటుంది కానీ మనకి వైలెన్స్ ఉందా అని ఆలోచించే అంత డైవర్షన్ మనకు ఉండదు. బికాజ్ యాక్టింగ్ నాని గారిది అయితే అద్దరగొట్టేశారు. ఇప్పటి వరకు నాని కానీ మనం ఎప్పుడు ఇలా చూడలేదు. సో ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ నాని అండ్ ఐఎమ్ షూర్. క్యామియోస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి క్యామియోస్. లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ట్విస్ట్ కోసం చూడాలి. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు లాస్ట్లో ఉన్న ట్విస్ట్. సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సీక్వెల్. అంటే ఇప్పుడు వైలెన్స్ అంటే మనం చాలా వైలెన్స్ సినిమాలు చూసాం, సందీప్ గారివి అలాంటివి. మరి అలా ఉంది అని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వైలెన్స్ జస్టిఫైడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఆ వైలెన్స్ ఉంటేనే మనకి న్యాయం జరిగింది అనిపిస్తుంది అక్కడ ఉన్న స్టోరీకి. క్లైమాక్స్ నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఎక్కడ క్లమ్జీగా అనిపించలేదు. కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ప్రీవియస్ సీక్వెల్స్కి ఇప్పుడున్న సీక్వెల్కి కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకు చాలా బాగా అనిపించింది. అది చెప్పలేము, అది చూసి మీరే తెలుసుకోండి వస్తుందో రాదో. సో మనం చెప్పలేము అది, కానీ వస్తే బాగుంటుందని అనుకుంటాం. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఆవిడ ఎప్పుడు కేజీఎఫ్లో ఎలా చేశారో అలానే బాగుంది. ఆవిడ తెలుగు కూడా సింక్ అంతా కూడా చాలా బాగుంది. లిప్ సింక్ అంతా, యాక్టింగ్, ఆవిడ ఫైటింగ్ షాట్స్ అన్నీ బాగున్నాయి.